మళ్ళీ ఒకసారి చెబుతా, ఓ పట్టాను ఎక్కదు మీకు. నీకు వచ్చిన సమస్యకు యేసు పరిష్కారం ఇస్తాడు అంటే నమ్మకం కుదరదు. కానీ నీకు వచ్చిన బలహీనతను బట్టి నువ్వు ఖచ్చితంగా పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే మాత్రం ఇక అందరిని పిలిచి అప్పగింతలు మొదలు పెడతావు. ఇది నమ్మకం. మరి యేసయ్య మాత్రం ఏం చేస్తాడు? నీవు మనస్సున సందేహింపక ఏది నమ్ముతున్నావు అదే కథ మీకు అయిపోయాయి. ఎంతమందికి అర్థమైంది? ఏబు అలా అనుకున్నాడంట. దీనికి మనకి ప్రత్యక్ష సాక్షి ఏబు. ఎవరు సాక్షి? ప్రత్యక్ష సాక్షి ఏబు. తెగ అనుకున్నాడంట, నా భార్య చెప్పినట్టల్లా వింటుంది, భలే చూస్తుంది నన్ను, రేపు రివర్స్ అయిద్దో ఏమో. పిల్లలు 10 మంది పిల్లలు బాగున్నారు, రోజు ఫంక్షన్స్ చేసుకుంటున్నారు, వీళ్ళకి ఏమన్నా అయిద్దో ఏమో. నా ఆస్తి అంతస్తు ఐశ్వర్యం అంతా బాగుంది, పోయిద్దో ఏమో. నా శరీరం అంతా అద్భుతంగా ఉంది, జవసత్వాలు బాగున్నాయి, రోగగ్రస్తం అయిద్దో ఏమో. దాసదాసులు ఇప్పుడు నేను వస్తున్నానంటే నేను గడగడగడలాడిపోతున్నారు, రివర్స్ అవుతారో ఏమో. ఎక్కడ అనుకున్నాడు? ఇదంతా ఇలానే ఉంటుందని నమ్మే కన్నా ఇదంతా రివర్స్ అయిద్దని ఎక్కువ నమ్మాడు. నేను చెప్పాలా, ఆయనే చెప్పుకున్నాడు. ఏబు గ్రంథం 3:25. బాగా వినండి నాన్న. ఏది వచ్చునని నేను బహుగా భయపడి తినో అది ఏ నాకు సంభవించుచున్నది. తెలుసుకో సలోమే, తెలుసుకో, చదువు. నాకు భీతి పుట్టించినదే చెప్పురా. ఏం జరుగుతుంది? నాకు భీతి పుట్టించినదే నా మీదికి. కొంతమంది ముందే మనసులో అనుకొని అట్టు పెట్టుకొని ఉంటారు, జరిగినాక నాకేంతో ముందే అనిపించింది అన్నయ్య, అసలు ఎట్టనే జరిగిద్ది అనిపించింది. దెయ్యం మోహం దాన్ని అట్టెందుకు అనుకున్నావు అంటాను నేను. నాకు అట్టనే అనిపించింది అన్నయ్య, నాకేందో అదే అనిపించింది అంటే అట్ట అనిపించకూడదు అని దరిద్రపు ఆలోచనలు ఎందుకు చేస్తావు? దేవుని బట్టి శుభకరముగా ఆలోచించు, ఆశీర్వాదకరంగా ఆలోచించు, దీవెనకరంగా నీ మనస్సులో. ముందే చెప్పేశా, యేసయ్య అన్నాడు, నీ మనస్సున సందేహింపక. ఆ కొండను చూచి నీవు లేచి సముద్రములో పడుమని నీ మనస్సున సందేహింపక నీవు దాంతో చెప్పిన ఎడలా అలాగూ జరుగునన్నాడు.